మిత్రులారా, పెద్దలు గౌరవనీయులు కృష్ణయ్య గారు, రాబోల ఆంధ్రప్రదేశ్ గారు, అనేక మంది పెద్దలు ఇంతకుముందు వెళ్ళినటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారు, ఈ యొక్క సమావేశంలో కూర్చున్నటువంటి మీకు అందరూ హృదయపూర్వక జయవేం. అట్నే నా బిడ్డ వెన్నెలకు కూడా ధన్యవాదాలు. మిత్రులారా, ఇప్పుడు ఇంతకుముందే మన మిత్రులు ఒక మంచి మాట చెప్పారు. కానీ ఎవరైతే చరిత్రగా చెప్పరో అవడానికి మన బీసీలు అంతే. బీసీలనే కాదు, మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఇట్లే ఉంటారు. మిత్రులారా, నేను కొండా లక్ష్మణ్ బాబూజీ గారితో పాటు మొత్తం తెలంగాణ సాధన కోసం తిరిగాను. ఆయన ఒక పెద్ద వ్యాన్ తయారు చేసి దాంట్లో తిరిగితే ఆ కార్యక్రమంలో ఆ మహానుభావుడికి సంబంధించినటువంటి జలదృశ్యాన్ని కోల్పోయాడు ఆ మహానుభావుడు. ఈ చరిత్రని ఆ తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాబు గారు, సదాలక్ష్మి గారు, మన లక్ష్మీబాయి అమ్మ గారు, ఇలాంటి వాళ్ళ పేరు ఎవరు తీయడం లేదు. ఉండండి, ఒక్క నిమిషం ఉండదు సార్. అయితే నేనేమంటున్నంటే, మీ బుద్ధిజీవులు అనేటువంటి అసలు తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడ్డలు ఎవరో వాళ్ళ చరిత్ర తీసుకురండి. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఒక మిత్రుడు అన్నాడు, రేపు ఖచ్చితంగా మళ్ళా ఇంతో అంత తక్కువ దాని కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది. అది ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటనేది మీకు అందరికీ తెలిసి ఉంటుంది పాటికి. అయితే నేను ఈ సందర్భంగా 3650 కులాలు అన్నాడు పెద్ద. అయితే ఈ కులాలు పోవాలని మనం అనుకుంటున్నాం, బీసీలో ఎస్సీలో అనుకుంటున్నాం. మిత్రులారా, ఇది అనుకోకపోతే మనం మోసం చేస్తున్నాం సమాజాన్ని. మా నాయకుడైనటువంటి, నాకు చాలా ఇష్టమైనటువంటి మోడీ గారు ఏమంటున్నారంటే, ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జిఎస్టీ, ఒకే ఎన్నికలు. కానీ మా నాయకుడికి దమ్ముందా ఒకే కులం పెట్టాలని? ఒకే కులం పెట్టగలుగుతాడా? పెడితే బాపరోడన్న పెట్టు, లేకుంటే బనియా అన్న పెట్టి అలా అడుగుతామా? వాళ్ళని సమావేశంలో ఉన్న మన మిత్రులు అందరం తీర్మానం చేయగలుగుతామా? చేసినప్పుడు మాత్రమే మన కళలు సాకారం అవుతాయి. మిత్రులారా, అయ్యా, ఇక్కడ సనాతన ధర్మం గురించి ఒక మహాతల్లి, మా అమ్మ చాలా పెద్ద గొప్ప నటి, ఆమె ఓల్డ్ సిటీలో పోటీ చేసింది. ఆమె పేరు మాధవి లత. ఆమె చూస్తున్న నాకు ఎక్కడలేని సంతోషం ఉప్పొంగుతుంది. ఎంత గొప్ప నటి అంటే అంత గొప్ప నటి. ఆమె ఏమంటుందంటే, ఏమమ్మా నువ్వు చాలా వయసులో ఉన్నప్పుడు అందంగా ఏ స్టైల్ అంత బాగా ఉండే కదా, ఇప్పుడు నిండా పొంగేసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని పుస్తక తీసి బయటికేసి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, అప్పుడు అంటే అమ్మనాయన మీద ఆధారపడ్డాను. మా శాస్త్ర ధర్మం ప్రకారం, మా సనాతన ధర్మం ప్రకారం నేను అప్పుడు మా అమ్మనాయన అంటే బాల్యం ఉన్న తల్లిదండ్రి, యవ్వనాన భర్త, వృద్ధాప్యమున బిడ్డలపై ఆధారపడమని చెప్తుంది మా సనాతన ధర్మం. అందుకే అప్పుడు మా అమ్మనాయన నాకు స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి అట్లున్నా. ఇప్పుడు నా మొగుడు అట్లా ఉండొద్దాను కాబట్టి ఇట్లుంటున్నా అని చెప్పేసి సనాతన ధర్మం గురించి చెప్తా ఉంది. నాకు చిన్న డౌట్ వచ్చి ఇట్లా మీ వాళ్ళని అందరినీ అడిగిన, అమ్మ మన సనాతన ధర్మంలో మొగుడు చచ్చిపోతే తెల్లాని ప్రాణంతో ఆ చితి మీద పెట్టి కాల్చేయాలి. నువ్వు పుట్టాను అమ్మ అదొద్దు, అక్కడ మినాయింపులు. ఈ సనాతన ధర్మము వీటికి అన్నిటి కూడా ఎన్నెన్ని మినాయింపులు ఉంటాయంటే అన్నీ మినాయింపులు ఉంటాయి. మిత్రులారా, మీకు సనాతన ధర్మం కావాలా లేక పురాతన ధర్మం కావాలా? పురాతన ధర్మం అంటే ఎంతమంది తెలుసు మిత్రులారా? ఈ దేశం మాదిరా, ఈ దేశానికి మూలవాసులం మేము. ఈ దేశాన్ని మొట్టమొదటి పాలించినటువంటి వాడు మా జాంబవుడు. అక్కడ హిందూ పర్వతావతం నుంచి ఇక్కడ మయన్మార్ వరకు మా దేశం ఇది. ఈ దేశంలో మా రాజ్యాన్ని ముందుకుర్రు, మమ్మల్ని మోసం చేశారు. కర్మధర్మ సిద్ధాంతాలతోటి మమ్మల్ని ఇప్పటికి వెళ్తున్నారు. దీన్ని తీసేసేటువంటి సిద్ధాంతం గురించి మనం అందరం కలిసికట్టుగా ఏకమైనప్పుడు మాత్రమే మన మిత్రులకు అందరికీ చెప్పిన బీసీలకు రెడ్డి వద్దు, కమ్మ వద్దు, కాపు వద్దు, బీసీలే ముఖ్యమంత్రి కావాలి, లేకుంటే ఉరి పెట్టుకొని సావాలి. ధన్యవాదాలు.